నమస్కారం. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని కొందరు, అరేబియా మహాసముద్రంలో పడేస్తామని కొందరు అన్నారు. మేము కొత్త చట్టం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది మంచిదే. ఆ ఉద్దేశం ఏంటంటే పాత విధానం సరిగ్గా లేదు, మేము మళ్ళీ కొత్త విధానాన్ని పునరుద్ధరిస్తామంటే మంచిదే కాదని. కానీ ఇప్పుడు ధరణి మీద ఇవాళ చర్చ జరిగింది అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షిగా ఒక రకంగా చెప్పాలంటే అప్పర్ హ్యాండ్ అయ్యారు. ఏది ఒక కోణాన్ని బాగా చూపించడంలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ కంటే అప్పర్ హ్యాండ్ అయ్యారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన వాగ్దాటి, అట్లాగే ఆకలింపు చేసుకున్న సమస్యను ఆకలింపు చేసుకోవడం, దాన్ని వరుసగా చెప్పడం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత, కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఇప్పుడు తను ఒక రకంగా ఐకాన్ అయింది. అంటే ఎక్కడ ఒక చిన్న పేపర్ చూడకుండా అనర్గళంగా మాట్లాడడం, అవసరమైతే సబ్జెక్టు పేపర్ చూసినా కూడా దాన్ని వరుసలో చెప్పడం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళను మించిపోయిందని నేను అంటున్నాను. కేసీఆర్ని కూడా ఒక్కోసారి అంటే ఇవాళ సబ్జెక్టు మీద పరిమితమై బ్రహ్మాండంగా మాట్లాడాడు. అప్పుడప్పుడు సెటైల్ వేసినా కూడా సరే హరీష్ రావును కొడతారు వాళ్ళ మామ అని అప్పుడప్పుడు కొడతారని చెప్పి ఇట్లాంటి సెటైల్ వేసినా కూడా సబ్జెక్ట్ డివేట్ కాకుండా చాలా మంచిగా ప్రజెంటేషన్ చేసిండు. రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. కానీ ధరణి ప్లేస్లో తెచ్చే భూమాత ఏదైతుందో పోర్టల్ ఉందో, ఈ భూమాత పోర్టల్ రావడానికి గతంలో జరిగిన అక్రమాలని చెప్పిండు. అది వాస్తవం. ఎందుకంటే ధరణితో చిక్కులు దక్కవా హక్కులు అని నేను ప్రజల సమస్యలు ధరణిలో ఎన్ని ఉన్నాయో అన్ని ప్రస్ఫుటం చేసుకుంటూ 5-6 వ్యాసాలు రాశాను నేను. అప్పుడు అందులో ఒక్కటి కూడా ఇప్పుడు ప్రస్తావించలేదు. వాళ్ళని చెప్పాలంటే ఏం ప్రస్తావించండి చెప్పాలంటే ఆ కష్టాలు అంటూ ఉంటే అది కొంచెం పక్కకు పెట్టి ఒక బొమ్మ వరుసలో బొమ్మ మాత్రం చూపించాడు. అంటే ఈ ధరణి అనే వెబ్సైటు ఎవరైతే ధరణి అనే పోర్టల్ నిర్వహించే సంస్థల మీద ఎక్కుపెట్టి వరుసగా అంటే అంత సిల్సిలా వరుసలు చెప్పుకొచ్చిండు. వరుసగా ఆ ధరణి ఎవరికి కింద అప్పచెప్పిండ్రు, దానిలో మనకి 1% వాటా ఉన్న యువరాజు అంటే కేటీఆర్, యువరాజు ఫ్రెండ్ని ఎట్లా అలా చేర్చుకున్నారు అని చెప్పే క్రమంలో చాలా కేసులు చాలా మంచిగా పకడ్బందీగా బిల్డప్ చేసిండు. కోర్టులో వాదిస్తే ఎంత బ్రహ్మాండంగా ఒక సీనియర్ అడ్వకేట్ వాదిస్తారో అంతకంటే బాగా వాదించాడు ఆయన అంటున్నారు. ఇదంతా ఒక పక్షం చూపించాడు. అంటే అందులో జరిగిన పొరపాట్లు, అందులో అవినీతిని కూడా చూపించాడు. దాన్ని కూడా అభినందిస్తాం రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే ఎప్పుడైతే ఇది జరిగిందో 100 ఎకరాలు 1000 ఎకరాలు అర్ధరాత్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకటేమో క్షేత్రస్థాయిలో ఇబ్బందులన్నీ మాట్లాడలే, క్షేత్రస్థాయిలో ఇబ్బంది జరిగిన విడిచిపెట్టి ఈ ధరణి వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో ఏం జరిగిందని చెప్పుకుంటూ మొత్తం ఏజెన్సీస్ ఎట్లా మారినాయి, ఆఖరికి పెట్టుబడి ఇట్లాంటి దొంగ కంపెనీలు పెట్టే స్వర్గధామంగా ఉన్న దేశాలకు ఎట్లా పోయింది, ఎన్ని దేశాలు మారింది, ఇండియా నుంచి సింగపూర్ ఎట్లా పోయింది, సింగపూర్ నుంచి ఇతర దేశాలకు ఎట్లా పోయింది, ఈ సంస్థలన్నీ ఎక్కడి నుంచి పనిచేసినాయి, ఇవన్నీ ఎండగట్టడంలో బ్రహ్మాండంగా చేశాను. కానీ ఇంకో విషయం మర్చిపోయింది ఏంటంటే ఇంకోటి అవినీతి కూడా బ్రహ్మాండంగా ఏకరువు పెట్టాడు. అర్ధరాత్రి 8-9 తర్వాత తెల్లారి 6 గంటల దాకా రిజిస్ట్రేషన్ ఎట్లా అయినాయి, అట్లాగే పేర్లు మార్పిడి తెల్లారికల్లా అది భూమంత్రం అనేది ఎట్లా మారిపోయింది, ఇవన్నీ చెప్పుకుంటూ ఇలా ఎక్కువ పెద్దవాడు చుట్టూ తిరిగింది రాజకీయం అంతా. కరెక్టే, ఆ ధరణిలో అక్రమాలు జరిగినాయి, వాటిని ఎండగట్టాల్సిందే. దానికి భూమాత అని పోర్టల్ చేస్తున్నాం అన్నారు. దాన్ని NIT నేషనల్ ఇన్స్టిట్యూట్కి ఏదైతే అప్పచెప్తున్నారో దానివల్ల మంచి జరుగుతుంది. అంటే మనం హక్కుల గురించి, రహస్యం గురించి, పౌరుల హక్కుల గురించి, పౌరుల గోప్యత గురించి బ్రహ్మాండంగా మాట్లాడాను. కాదంటే అవన్నీ నిజమే అంటున్నాను. కానీ ఇటు పక్కన భూమాత అనే పోర్టల్ పేరు మార్చి సరే ఇండియా ఏజెన్సీకి అప్పచెప్పి వీళ్ళు కనుక చేస్తే వచ్చే పరిణామాలు కూడా చెప్పిండు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆ ఏజెన్సీని మారిస్తే మనకు కష్టం వస్తుంది, దానికి అగ్రిమెంట్ ఉన్నది, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కనుక అగ్రిమెంట్ను రద్దు చేసుకోవాలంటే చాలా తతంగా ఉంటుంది అన్నాడు. మరి ఈ కార్ రేసులో అగ్రిమెంటు రద్దు చేసుకోవడం ఏ తతంగం చేసిండు, ఏం చేయలేదు కదా, టక్కున అయిపోయింది కదా. మరి వాళ్ళ అగ్రిమెంట్ ఉంది, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కేసు చేస్తున్నారు వాళ్ళు. మరి కేవలం కేటీఆర్ మీద పగతో కేటీఆర్ని జైలు పంపిద్దామని మన ప్రొసీజరల్ కొలాప్స్ వాటి ప్రొసీజర్ల తప్పు జరిగే దాని మీద పట్టుకొని ఈడీ కేసు పెట్టింది కదా. మరి ఇది కూడా ఒక రకంగా నిజంగానే ఇట్లా అయితే మరి ఎందుకు కేసులు పెట్టారు వాళ్ళ మీద? అంత పెద్ద అవినీతి జరిగినప్పుడు, అంత పెద్ద ఎత్తున చేసినప్పుడు రిజిస్ట్రార్ల మీద కేసులు పెట్టాలి. అవినీతి ఎవరు చేసి చేయాలి, రాత్రి భూములు మారిని చెప్పాలి. అది కూడా చెప్పిండు కిషన్ రెడ్డి గారు. తన సొంత ఊళ్ళోనే భూదాన్ భూములు మారుస్తే దాని మీద ఆయన ఫిర్యాదు ఇస్తే సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అన్నాడు, ఆయన ఫిర్యాదు మీద ఎవరు పట్టించుకోలేదు, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, అన్యాక్రాంతమైంది అన్నాడుగా. ఇప్పుడు నేను వచ్చిన దగ్గర చేసిన అన్నాడు. సరిగ్గా అదే పని ఏం చేయాలంటే ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాల మీద సమగ్ర విచారణ జరిపించాలి. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇవన్నీ బయటపెట్టడం కానీ చేయాలి. ఇది పక్కన పెడదాం. భూమాత వచ్చింది. భూమాతలో సర్వే నెంబర్లు తప్పుపడ్డాయి, సవరించగలుగుతారా అంటే మాడ్యూల్స్ మార్చారు కదా ఇప్పుడు. అట్లానే చాలా అక్రమాలు జరిగినాయి. అంటే సర్వే నెంబర్లు పోయినాయి, ఎక్స్టెంట్ తప్పుపడ్డది, ఒకరు అమ్ముకున్న భూములు కూడా పట్టేదాల పేరు మీద ఇంకా వస్తున్నాయి.
అట్లానే మళ్ళీ కొత్త సమస్య అంటే ఒక సమస్యను పరిష్కరించి కొత్త సమస్య తీసుకొస్తున్నారని కూడా అనిపిస్తున్నారు. ఎందుకంటే కౌలుదారు కాలం ఇప్పుడు మనకు ఎక్కడైతే కాస్తుకారు కాలం పెడతా అంటున్నారు, కౌలుదారు కాలం అంటే ఇప్పుడు భూములు ఎవరైనా తన భూమి ఎవరైనా కౌలు చేస్తుంటే కూడా అఫీషియల్గా ఒప్పుకొని పేరు రికార్డు చేస్తే ఒప్పుకుంటారా? మీరు చేస్తే ఎట్లా లీగల్గా అవుతుంది? మీ ఇష్టం ఉన్నట్టు ఎవరు కాస్తు చేస్తున్నారని పోయి కాస్తుగారి పేరు రాస్తా అంటే చెల్తుందా? ఒకరైనా కాలం తీసేసాడు. గతంలో పాస్బుక్లు రెండు ఉంటుండే, ఒకటే పాస్బుక్ ఉంటుండే, ఒకటేమో పట్టేదారు పాస్బుక్ ఒకటి అందరూ, టైటిల్ డీడ్ అని ఒకటి అందరూ. ఇప్పుడు ఆ రెండు ఒకటి చేసింది కదా. ఇప్పుడు ఒకటే ఇస్తున్నప్పుడు ఈ 11 కాలంలో పెట్టి ఎవరైతే మనకు వాస్తవంగా కాస్తు అనుభవదారు కాలం పెడితే అనుభవదారు అనే కాలంలో ఆ పేరు రాస్తే ఎక్కడనో ఫారిన్లో ఉంటాడు, ఇక్కడ భూమి కవులకి ఇచ్చిండు అని, లేకుంటే భూమి ఎవరికైనా కాస్తు చేయమన్నాడు, లేకుంటే అన్నదమ్ములకి ఎవరికైనా ఇచ్చిండు, వాళ్ళ పేర్లు రాస్తే వాళ్ళు ఒప్పుకుంటారా అని గమనించాలి కదా. అంటే ఒక సమస్య తీర్చడానికి మళ్ళీ కొత్త పంచాయతీ పెడతారా గ్రామాలలో అంటున్నాడు. ఇప్పుడు జరిగిందే పెద్ద పంచాయతీ, అనవసరంగా ప్రజలు నష్టపోయారు. ఆ ప్రజలు నష్టపోయిన అంశాలను పక్కన పెట్టి కేవలం దీనిలో ప్రొసీజర్ ఆస్పెక్ట్లో కానీ పైన ధరణి వెబ్సైట్లో జరిగిన లోపాలు చెప్పుకుంటూ పెద్ద రేట్ల లోపల చెప్పి దాని మీద బదనాలు చేసే క్రమంలో ఖచ్చితంగా ఆ రాత్రి రిజిస్ట్రేషన్ కానీ లేకుంటే ఇట్లాంటి 100 ఎకరాలు మారడం కానీ, కిషన్ రెడ్డి గారిది ఒక ఉదాహరణ, వాళ్ళ సొంత ఊళ్ళది, అటువంటివన్నీ వెనక్కి తీసుకురావాలి. ఆ ధరణి వెబ్సైట్ నిర్వహించడం నిర్వాహకుల మీద కేసులు పెట్టాలి. అది చేసుకుంటూనే ఈ కొత్తగా నేను చెప్పేది ఏంటంటే ధరణి అనే పేరు మీద భూమాతను తీసుకురావడం వల్ల ప్రజల సమస్యలను తక్కువైతాయి. ప్రజలకు మళ్ళీ నష్టమయ్యే సమస్య వస్తుందా? నష్టమయ్యే సమస్య ఇదే అంటున్నాను. కాబట్టి కాస్తుకారు కాలం పెడితే ఆటోమేటిక్గా ప్రజలు ఎవరు హర్షించారు. రేపు పొద్దున ఏ పట్టేదారు కూడా దీనికి ఒప్పుకోడు. గతంలో కౌలుదారు పేరు మెన్షన్ చేస్తా అంటే ఒప్పుకొని, చట్టం తెస్తే కూడా ఒప్పుకొని పట్టేదారులు ఇప్పుడు ఎవరు కౌలుకి ఇవ్వరు, పడాము వస్తారు, భూమి అంతా పడాము ఉంటుంది, ఎవడు బండి ఇవ్వడు, అప్పుడు ఇంకా కష్టం కదా. అందుకని ఒక తప్పు జరిగితే ఆ తప్పును సవరించే క్రమంలో ఇంకో తప్పు జరగద్దు. ఒక సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో అంతకంటే పెద్ద సమస్య కావద్దు కదా, సమస్యకు పరిష్కారం కావాలి. అందుకని నేను కేవలం కొత్త సీసాలో పాత సారా పోస్తారా, అప్పుడు ఇంకేముండదు, కొత్త మార్పు ఏముండదు, అదే ఇబ్బందులన్నీ అట్లే ఉంటాయి. అట్లాగే కొత్త సీసాలో పాత సారాలతో పాటు మీ పైత్యం కూడా కలిపి ఏది అనుభవదారు కాలం అని పెడితే అప్పుడు ఏమవుతుంది? ఈ అనుభవదారు కాలాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? 11 కాలంలో పెట్టి చేస్తే ఒప్పుకుంటారా? మళ్ళీ వెనకట్లాగా టెనెన్సీ యాక్ట్ దానిలో భూములు పోతాయి అనుకుంటే టెనెన్సీ యాక్ట్ ఎంత లోపలేదో ఇప్పుడు పట్టేదారులు ల్యాండ్ సీలింగ్ ఆల్మోస్ట్ ఆ సీలింగ్ లోపటే ఉన్నారు. ఎవరు కూడా మళ్ళీ కొత్త ల్యాండ్ సీలింగ్ వస్తే రాదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఇప్పటికే పోయింది, మన రూరల్ ల్యాండ్ సీలింగ్ ఉన్నది. కనుక ధరణి అనే పేరు మార్చి భూమాత అనే పేరు పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఇప్పటిదాకా ధరణిలో ఇబ్బందులు ఏవైతే అయ్యో అవన్నీ తొలగిపోతాయా లేదా అనేది ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. లేకపోతే కొండని దవి ఎరకని పట్టినట్టే అవుతుంది.